హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం పంజాబ్లోని అమృత్సర్లో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాం. పక్కనే జలియన్వాలా బాగ్ దురంతం జరిగిన ప్లేస్ కూడా చూస్తాం అన్నమాట. మనం ఇప్పుడు గాయస్ మన దేశం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. దాంట్లో ఇది ఒక ఇన్సిడెంట్ అన్నమాట. ఏంటంటే జలియన్వాలా బాగ్ దురంతం అని పంజాబ్లో జరిగింది. ఈ సంఘటన వచ్చేసి 1919 ఏప్రిల్ 13వ తారీఖు జరుగుద్ది అన్నమాట. అప్పుడు ఒక రౌలత్ చట్టం తెస్తారన్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా మన దేశం అంతటా నిరసనలు జరుగుతాయి. మన గాంధీజీ కూడా నిరసన వ్యక్తం చేస్తారన్నట్టు. ఈ రౌలత్ చట్టం అంటే ఏంటంటే ఏ కారణం లేకుండా తీసుకుపోయి లోపల ఎత్తారన్నట్టు, జైలు వేయడం అనమాట. అట్లా ఎత్తా అంటే ఆ లోకల్ ప్రజలంతా, ఇప్పుడు పంజాబ్లో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కోపంతో రగిలిపోయి ఏప్రిల్ 13వ తారీఖు జలియన్వాలా బాగ్ తోటల నిరసన చేద్దామని అనుకుంటారు అన్నట్టు. అయితే ఇదే కారణంతో ఇక్కడికి వస్తారన్నట్టు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే పక్కనే అమృత్సర్ టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని ఈ జలియన్వాలా బాగ్ యొక్క తోటలోకి వస్తారన్నట్టు. ఈ తోట ఏంటంటే దీని లోపలికి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి ఒకటే వే ఉంటుంది అన్నమాట. ఆ వే ఆ వే అన్నట్టు. ఇక్కడ కనీసం ఒక 25,000 మంది ఆ రోజు గుమిగూడతారు అన్నట్టు నిరసన చేయడానికి. సో ఈ విషయం తెలుసుకున్న జనరల్ డయ్యర్ ఏం చేస్తాడంటే అతని సైన్యంతోనే ఇక్కడికి వస్తాడు అన్నట్టు. ఇక్కడికి వచ్చి ఈ వే అయితే ఏదైతే ఉందో దీన్ని క్లోజ్ చేసి ఒకేసారి ఏమనకుండా ఫైర్ అని ఆదేశం ఇస్తారు అన్నట్టు. వాళ్ళకి ఆదేశించినాక డైరెక్టింగ్గా వాళ్ళు కాల్పులు స్టార్ట్ చేస్తారు, ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు అనమాట. అందులో కనీసం ఒక 1000 మందికి పైగా చనిపోతారు. అసలు కౌంటింగ్ లేదు. కానీ వాళ్ళు అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం ఏం చెప్తారంటే 200-300 మంది చనిపోయారు, అంతకంటే ఎక్కువ చనిపోలేదని చెప్తారనమాట. కానీ 1000 మందికి పైగా మాత్రం చనిపోవడం అయితే జరుగుతుంది. ఇది అందులో ఉన్నటువంటి బావి. ఇది ఆ టైంలో వీళ్ళు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే ఆ కాల్పుల నుంచి తప్పించుకోవడం కోసం ఇందులో దునికి ప్రాణాలు కాపాడుకోవాలని అనుకుంటారు. కానీ చాలామంది ఇందులో పడి చనిపోతారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నమాట. మీరు చూడవచ్చు ఇక్కడ ఆ బుల్లెట్లు తగిలినటువంటి ఆ ఏరియా, ఆ లొకేషను ఇక్కడ చూడండి. ఆ గోడలకు ఇప్పటికీ ఆ సింబల్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మార్క్ చేసి ఉన్నది కదా, ఇవన్నీ ఆ బుల్లెట్లు తగిలినటువంటి ప్లేస్లు అన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా కొన్ని బుల్లెట్ తగిలినటువంటి మార్క్స్ అయితే చేసి పెట్టారు. ఇవన్నీ మొత్తం ఎంత దారుణం అంటే ఎంతమంది ప్రజల ప్రాణాలు తీసుకున్నారంటే ఆ టైంలో. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నమాట ఇది. సో గైస్ చూశారు కదా జలియన్వాలా బాగ్ దురంతం. ఇక్కడ జరిగిన విషయం అయితే చాలా బాధాకరమైంది. సో వీళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీకు అమృత్సర్ టెంపుల్ చూపెడతాను. సో గైస్ నా వీడియోలు మీకు నచ్చినా నచ్చకపోయినా చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.